Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కు షాక్ ఇవ్వడానికి జనసేన నేతలు రెడీ. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకు ఈ పదవి చాలు అన్న ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తోంది. రాజకీయాల్లోకి అనూహ్యంగా ఆవేశంగా వచ్చిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తనను తాను సభాళించుకుంటున్నారు. ఎక్కువగా రాజీ పడే ధోరణిని ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయం సొంత పార్టీ నేతల నుంచి ఎక్కువగా వినిపిస్తోంది. 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు పవన్ కళ్యాణ్ను చూసిన వారికి ఎవరికైనా ఆయన ఏ విషయంలోనూ రాజీ పడబోరని అంచనాలున్నాయి. అందులో ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలోనూ పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనూ జనసేన కార్యకర్తల్లోనూ నేతలలోనూ ఇదే రకమైన అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది జనవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అయినా సరే పెద్దగా పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2024 ఎన్నికలలో పార్టీ కోసం కష్టపడిన తమకు ఏదో ఒక చిన్న చితక పదవి వస్తుందని అనుకునేవారు నాయకత్వ బాధ్యతలను గ్రామాల్లోనూ మండలాల్లోనూ జిల్లాల్లోనూ భుజానకెత్తుకున్నారు. అయితే వచ్చే ఎన్నికలలో తమను పోటీకి దింపుతారన్న నమ్మకం నేతలకు లేకుండా పోయింది. ఇప్పటి వరకు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకత్వం ఎలాంటి ముందడుగు వేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కనీసం జిల్లా స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ సమావేశాలను ఏర్పాటు చేయకపోవడంతో నేతలు నీరసపడుతున్నారు. పవన్ కళ్యాణ్ తన శాఖ బాధ్యతలను చూడడంలో తప్పులేదు. అలాగే ప్రత్యర్థి జగన్ పార్టీపై విమర్శలు చేయడాన్ని కూడా ఎవరూ తప్పుపట్టరు. కానీ సొంత పార్టీ నేతలను పట్టించుకోకపోతేనే అసలు ఇబ్బంది అని అంటున్నారు. దీనివల్ల ఈ పార్టీలో ఉంటే పదవులు వస్తాయా రావా అన్న అనుమానం చివరి వరకు టెన్షన్ పెడుతుందని, అప్పుడు కొందరు నేతలు పార్టీని వీడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎవరైనా పదవుల కోసమే రాజకీయాల్లోకి వస్తారు. అది గుర్తించలేని పవన్ కళ్యాణ్ కేవలం కూటమి వల్లే గెలుపు వస్తుందని నమ్మకంతో ఉండి ఏవో కొన్ని సీట్లను స్థానిక సంస్థల ఎన్నికలలో తీసుకుంటే జనసేన కార్యకర్తలు నేతలు కూడా ఇబ్బంది పడతారని హెచ్చరిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. లేకపోతే గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలహీనమవుతుందని అంటున్నారు.